ఇక్కడ లాంగ్ తీసుకుంటాం, ఈ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం, రైట్? అండ్ ఎప్పుడైతే ఇక్కడ మనకి ఎగ్జిట్ ఇచ్చిందో, రైట్, అక్కడ మనం ఎగ్జిట్ అవుతాం, విచ్ ఇస్ గివెన్ యూ 50%. బికాస్ ఇట్ ఇస్ క్లియర్ రూల్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి it is absolutely brilliant for new traders. మీరు కనుక ఒక న్యూ ట్రేడర్ అయితే, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ ట్రేడింగ్, దిస్ విల్ బి అ బ్యూటిఫుల్ వే ఆర్ ఎ స్ట్రాటజీ ఫర్ యూ టు స్టార్ట్ ట్రేడింగ్ అనమాట. హలో జేమ్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ మనం ఒక వెరీ పవర్ఫుల్ ప్రీవియస్లీ ప్రూవన్ స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ 1980s ఎర్లీ 1980s రిచర్డ్ డెన్నిస్ అనే అతను స్టార్ట్ చేశారు. అండ్ అతను ఏం చేశారంటే కొంతమంది ట్రేడర్స్ని, పెద్ద ఎక్కువ ట్రేడింగ్ డీపర్ అండర్స్టాండింగ్ కూడా లేని ట్రేడర్స్ని తీసుకొని ఒక సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసి ఈ రూల్స్ మీద మీరు ట్రేడింగ్స్ చేయండి అని చెప్పాడు, రైట్? అండ్ ఇట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళందరూ కలిసి అబౌట్ 170 మిలియన్ ప్రాఫిట్స్ చూపించారు. సో దీన్ని టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం, రైట్? టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని ఒక బ్రేక్అవుట్ అయిన తర్వాత, ప్రీవియస్ కొన్ని డేస్ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్లోకి ఎంటర్ అయ్యి అండ్ మనం ఆ ట్రెండ్ అనేది రైట్ చేస్తాం. ఎప్పుడు ఎంటర్ అవుతాం, ఎలా ఎంటర్ అవుతాం, నంబర్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్గా వీడియో చూద్దాం. ఆల్సో ఈ వీడియోలో మన స్కానర్స్ చూద్దాం. నేను డెవలప్ చేసిన ఒక ఇండికేటర్ ఎక్స్క్లూజివ్లీ విచ్ వర్క్స్ ఇన్ దిస్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఒక ట్రేడింగ్ ఇండికేటర్ అనేది తయారు చేశాను. విల్ సీ హౌ ఇట్ వర్క్స్. దాని సెట్టింగ్స్ ఎలా ఉండాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అన్నీ మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత బోత్ షార్ట్ సైడ్, లాంగ్ సైడ్ కూడా ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ బెల్ ఐకాన్ కానీ నొక్కినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసి ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ రాగానే మీరు హ్యాపీగా చూసేసి వర్కౌట్ అయితే డెఫినెట్లీ యూ కెన్ పుట్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ట్రేడింగ్ స్ట్రాటజీ, రైట్? ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఇస్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను నా స్టడీస్, మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ న్యూస్, డైలీ మార్కెట్ న్యూస్, నేను లాంగ్లో కానీ షార్ట్లో కానీ తీసుకునే స్టాక్స్, నా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ విత్ స్క్రీన్ షాట్స్, రీజన్స్, కాన్సెప్ట్, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ప్రైస్, నేను చేసేవి, నేను ఎంటర్ అయ్యేవి అన్నీ నేను ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో మేక్ షూర్ దట్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఆల్సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కొత్త స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే ఐ కీప్ ఆన్ అప్డేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ అయినా అప్డేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ అప్డేట్ చేసిన స్కానర్ అప్డేట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఇన్ కేస్ దర్ ఇస్ న్యూ స్కానర్ ఐ పుట్ అప్ కంప్లీట్ డీటెయిల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ క్విక్ అప్డేట్స్ ఆన్ టెలిగ్రామ్ ఛానల్. దేనికైతే ఇంత పెద్ద వీడియో చేయాల్సిన అవసరం లేదు, వాటన్నిటికీ క్విక్గా మీకు అండర్స్టాండింగ్కి, క్విక్ ట్రేడ్ స్టడీస్ కోసం, క్విక్ స్టాక్ స్టడీస్ కోసం ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఓకే, మనకెందుకు, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద స్ట్రాటజీ. టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఓకే, ఇది ఆల్రెడీ ప్రూవెన్. నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రూవెన్ అని. అబౌట్ $170 మిలియన్ ఈ ట్రేడ్ చేసి ఎర్లీ 80s ఈ స్ట్రాటజీ సంపాదించారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ వెరీ పవర్ఫుల్ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో నాట్ జస్ట్ ఇలాంటి స్వింగ్స్ క్యాప్చర్ చేయం, బట్ దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యూ కెన్ రైడ్ ద ఎంటైర్ ట్రెండ్ టిల్ అది డౌన్ ట్రెండ్లో మారేంత వరకు, రైట్? సో ఫండమెంటల్ ఈ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే మనం బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తాం, రైట్? అండ్ ఒకసారి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ అనేది విల్ కీప్ ఆన్ రైడింగ్ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్, రైట్? ఈ బ్రేక్అవుట్ ట్రేడింగ్లో మనం లాంగ్ కానీ షార్ట్ కానీ ఎంటర్ అవుతాం. అండ్ వీ విల్ గో హెడ్ అండ్ ట్రైల్ యూజింగ్ డిఫరెంట్ ట్రేడింగ్ స్టాప్ లాస్ స్ట్రాటజీస్ విచ్ ఐల్ టెల్ యూ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. సో కొద్దిగా హిస్టరీలోకి వస్తే, నేను చెప్పినట్టు రిచర్డ్ డెన్నిస్ అండ్ విలియం మెకార్డ్ వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు విత్ అ వెరీ మినిమల్, విత్ అ సెట్ ఆఫ్ పీపుల్. వీళ్ళకి అసలు అబ్సల్యూట్లీ జీరో ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, రైట్? ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఇట్ హాస్ బికమ్ అ బ్యూటిఫుల్ హిట్. అండ్ వీళ్ళందరూ కలిసి $175 సంపాదించారు. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రీసెంట్ టైమ్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ 1983 ఈ టైంలో, రైట్? సో మీరు ఇన్ఫ్లేషన్ కనుక అడ్జస్ట్ చేసుకొని ఉంటే, రైట్, అప్రాక్సిమేట్లీ $500 to $600 million in today's numbers, right? So it is that powerful trading strategy. But of course, అండ్ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మీకు కాస్త ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ కోసం మీరు చదువుకుందాం అనుకుంటే ఆ స్పెసిఫిక్ లింక్ ఎక్కడి నుంచి అయితే మీరు చదువుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ గో హెడ్ అండ్ రీడ్ డీపర్ అబౌట్ దిస్ స్ట్రాటజీ, రైట్? సో ఫండమెంటల్ ఏం జరిగిందంటే, ఇది ఒక బ్యూటిఫుల్ ట్రెమెండస్ సక్సెస్ లాగా చూశారు ఈ స్ట్రాటజీని. అండ్
ఈ స్ట్రాటజీ స్టిల్ అ లాట్ ఆఫ్ పీపుల్ యూస్, రైట్? అండ్ ఈ ట్రేడ్ టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క బేస్ ఏంటంటే, ఎప్పుడైనా స్టాక్ బ్రేక్అవుట్‌లో ఉన్నప్పుడు పర్చేస్ చేస్తాం, రైట్? అండ్ త్వరగా సెల్ చేసేస్తాం. మనకి కింద పడుతుంది అనిపించినప్పుడు సెల్ చేసేస్తాం. వి వోంట్ వెయిట్ ఫర్ వెరీ లాంగ్, కింద పడేదాకా వెయిట్ చేసి అమ్మం. పడుతుంది అనిపించినప్పుడు మనం అమ్మేస్తాం. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇస్ ట్రెండ్ ఎండ్ అయ్యేంత వరకు వి ఆర్ రైడింగ్ ద ట్రెండ్ అండ్ పాసిబ్లీ మల్టిపుల్ పొజిషన్స్ కూడా మనం తీసుకుంటాం ఈ యొక్క స్ట్రాటజీలో. అది మల్టిపుల్ పొజిషన్స్ ఎలా తీసుకుంటాం, ఒక్క పొజిషన్ ఎలా తీసుకుంటాం, ఎవ్రీథింగ్ ఇస్ బిల్ట్ ఇంటు ద ట్రేడింగ్ ఇండికేటర్. ఆ ఇండికేటర్ మీకు ఎలా పెట్టాలో అన్నీ నేను చూపిస్తాను మీకు. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దట్ ఇండికేటర్, నేను టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా పెడతాను. ఆ లింక్ వాటెవర్ ఇట్ ఇస్, హౌ టు యూజ్ ద ఇండికేటర్ ఎట్సెట్రా అనేది. సో మేక్ ష్యూర్ దట్ యూ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ట్రేడింగ్ స్ట్రాటజీ, ఇది మోస్ట్ ఫేమస్ ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీస్, రైట్? ఇప్పటికీ చాలామంది ఈ టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది వాడతారు. కానీ ఒరిజినల్ టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీకి, ఇప్పుడు మనం నేర్చుకోబోయే టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీకి దో బేస్ సేమ్ అయినా సరే, హౌ వి ఎంటర్, ఎలాగ స్టాప్ లాస్ వాడుకుంటాం, ఎలాగ ట్రైల్ చేస్తాం అనేది ఇప్పటి మార్కెట్ సినారియోకి సంబంధించినట్టు నేను క్రియేట్ చేశాను. సో మేక్ ష్యూర్ దట్ యూ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇలాంటి టైంలో, రైట్, వెన్ ఏఐ వచ్చింది, అల్గో ట్రేడింగ్స్ వచ్చింది, ఇలాంటి టైంలో మనం కరెక్ట్‌గా స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేయాలి, కరెక్ట్‌గా ఎలా స్వింగ్ దగ్గర ట్రైల్ చేయాలి, స్టాప్ లాస్ అనేది మీకు నేర్పిస్తాను. సో ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని కొద్దిగా డీపర్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటంటే, లాంగ్ టర్మ్ మార్కెట్ ట్రెండ్స్‌ని క్యాప్చర్ చేస్తాం. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ అని కాదు, ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ అయినా సరే, రిస్క్ మేనేజ్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్ చాలా డిసిప్లిన్‌గా చేస్తాం ఈ స్ట్రాటజీలో. అండ్ కంప్లీట్లీ రూల్ బేస్డ్, రైట్? ఫుల్లీ రూల్ బేస్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇది. విల్ ట్రై అండ్ రిమూవ్ యాస్ మెనీ ఎమోషన్స్ యాస్ పాసిబుల్. విల్ ట్రై అండ్ రిమూవ్ యాస్ మెనీ సబ్జెక్టివ్ ఎగ్జిట్స్ యాస్ పాసిబుల్. ఓకే అనిపిస్తోంది, ఇంకా ఎగ్జిట్ అయిపోదాము, అలా అలా సబ్జెక్టివ్‌గా ఎగ్జిట్ అవ్వకుండా సిస్టమాటిక్‌గా ఎలా ట్రేడ్ చేయాలో నేర్చుకుందాం. దాని తర్వాత అబ్సల్యూట్‌లీ ఇది రూల్ బేస్డ్ కాబట్టి వెరీ మెకానికల్‌గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ, యాస్ ఐ ఆల్వేస్ సే, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ టేక్ ప్రాఫిట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ మెకానిక్స్ అనేది ఏంటో చూద్దాం స్ట్రాటజీది. కన్సాలిడేషన్‌కి పైన బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం లాంగ్ వెళ్తాం. అలాగే కన్సాలిడేషన్ బిలో బ్రేక్ అయితే మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం, రైట్? అండ్ ఎగ్జిట్ రూల్స్, ఎప్పుడైనా ప్రైస్ పైకెళ్ళి ఇంకా రీట్రేస్ అయిపోయి పాసిబిలీ కింద పడిపోతుంది, ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే స్కోప్ చాలా ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. ఆర్ ఆ స్ట్రెంగ్త్, ఆ అప్ మూవ్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే కొద్దిగా వీక్ అయిందో అప్పుడు కూడా మనం ఎగ్జిట్ అయిపోతాం, రైట్? సో ఫండమెంటల్లీ మోస్ట్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ఈ స్ట్రాటజీ ఏంటంటే, ఈ సస్టైన్డ్ మార్కెట్ మూవ్మెంట్స్, రైట్? అంటే కంటిన్యూస్‌గా ఇలాగ పైకెళ్తున్నప్పుడు ఇనీషియల్‌గా ఎక్కడో ఒకటి బ్రేక్అవుట్ దగ్గర ఎంటర్ అయ్యి ఈ ఎంటైర్ ట్రెండ్ అనేది మనం ఎంజాయ్ చేస్తాం, రైట్? అండ్ ఆఫ్‌కోర్స్ యాస్ ఐ సెడ్, రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దాని తర్వాత పొజిషన్ సైజింగ్. ఈ పొజిషన్ సైజింగ్ ఎలా చేయాలి, మీ రిస్క్ బట్టి, మీ క్యాపిటల్ బట్టి అప్రాక్సిమేట్‌గా ఎంత పొజిషన్ సైజ్ తీసుకోవాలి, అండ్ మీ నేచర్ బట్టి, మీరు అగ్రెసివ్ ట్రేడరా, కన్జర్వేటివ్ ట్రేడరా, దాన్ని బట్టి ఎంత పొజిషన్ సైజ్ తీసుకోవాలి అనేది మనం డీటెయిల్డ్‌గా ఒక ఎక్సెల్ షీట్‌లో మాట్లాడుకొని, ఎక్సెల్ షీట్‌లో వేసి అర్థం చేసుకుందాం. అండ్ ఆ ఎక్సెల్ షీట్ లింక్ కూడా మీకు కింద ఇస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ, I can't stress enough, discipline is absolutely important. And we'll try and remove all emotions from the trade. ఎంత ఎమోషన్ లెస్గా మీ ట్రేడ్ చేస్తే అంత పీస్ఫుల్గా ట్రేడింగ్లో ఉండొచ్చు, అంత కంఫర్టబుల్గా ట్రేడ్లో ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ స్ట్రాటజీ, మీరు హ్యాపీగా ఆ ట్రేడ్ ఎంతవరకు సాగుతుందో, ఆ ట్రేడ్ అయ్యేంత వరకు, ఆ ఎంటైర్ స్వింగ్ ఎంతవరకు పెరుగుతుందో అక్కడి దాకా మీరు ట్రేడ్లో ఉండి మీరు ప్రాఫిట్స్ అనేది సంపాదించవచ్చు. అండ్ క్లియర్ డిఫైన్డ్ స్టాప్ లాసెస్ వల్ల హైపర్ ఎమోషన్స్, అయ్యో ఎక్కువ లాస్ అయిపోతుంది అనే ఎమోషన్స్ కూడా మీరు పక్కన పెట్టి హ్యాపీగా పీస్ఫుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు, రైట్?
కోర్స్ ఇది 1983లో స్టార్ట్ చేశారు. ఎర్లీ 80స్ ఇట్స్ బీన్ లైక్ వాట్ 40 ఇయర్స్ నౌ. సో మనం ఆబ్వియస్లీ దీనికి కరెంట్ మార్కెట్ సినారియోలో చాలా కాన్స్ ఉంటాయి. ఈ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో ఒకసారి క్విక్ లుక్ వేసేద్దాం. బికాస్ ఇట్ ఇస్ క్లియర్ రూల్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ ఫర్ న్యూ ట్రేడర్స్. మీరు కనుక ఒక న్యూ ట్రేడర్ అయితే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ ట్రేడింగ్ దిస్ విల్ బి అ బ్యూటిఫుల్ వే ఆర్ ఎ స్ట్రాటజీ ఫర్ యూ టు స్టార్ట్ ట్రేడింగ్ అనమాట. అండ్ ఈ ట్రెండ్ ఫాలోయింగ్ అనేది చాలా మటుకు అసెట్ క్లాసెస్లో పనిచేస్తుంది. ప్రస్తుతానికి మనం స్టాక్స్ తీసుకున్నాం, బట్ అగైన్ ఎనీ అసెట్ క్లాస్ తీసుకున్నా సరే ఈ ట్రెండ్ ఫాలోయింగ్ అనేది రీసెంట్గా పనిచేస్తుంది. అండ్ మనం క్లియర్గా డిఫైన్ చేసుకున్న రిస్క్, క్లియర్గా డిఫైన్ చేసుకున్న రూల్స్, క్లియర్గా డిఫైన్ చేసుకున్న ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ వల్ల డిసిప్లిన్ అనేది చాలా చాలా స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు గనక ఎర్లీ న్యూ ట్రేడర్ అయితే డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్లియర్ స్టాప్ లాస్, క్లియర్ ఎంట్రీ, క్లియర్ ఎగ్జిట్స్, క్లియర్ స్ట్రాటజీ ఉంది కాబట్టి ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలో యూ విల్ పాసిబ్లీ ఫైండ్ ఈజీ టు అడాప్ట్ టు దిస్ పర్టికులర్ స్ట్రాటజీ. కానీ ఈ స్ట్రాటజీలో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ చాలా ఫాస్ట్ అయిపోయి ప్లస్ చాలా ఎఫిషియెంట్ కూడా అయిపోయి. అండ్ ఈ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్స్ వల్ల చాలా ఫాల్స్ బ్రేక్అవుట్స్ వస్తున్నాయి, రైట్? సో ఈ క్విక్ ట్రేడింగ్ వల్ల మనం ఇనిషియల్గా అనుకున్నట్టు ఆల్గో ట్రేడింగ్ వల్ల, ఏఐ బేస్డ్ ట్రేడింగ్ వల్ల ఈ ఫాల్స్ బ్రేక్అవుట్స్ కొద్దిగా ఎక్కువయ్యాయి. నాట్ జస్ట్ ఫాల్స్ బ్రేక్అవుట్స్, ఒక్కొక్కసారి మీకు ఫాల్స్ స్టాప్ లాసెస్ కూడా కొట్టేస్తాయి. స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది స్టాక్. సో ఇవన్నీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎలా అవాయిడ్ చేయాలో మనం చూద్దాం. వి విల్ నాట్ గో ట్రెడిషనల్ వే. ట్రెడిషనల్గా టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా చేశారో అలా చేయం. మనం దీనికి చాలా చేంజెస్ చేస్తాం. ఆ చేంజెస్ ఏంటో మనం ఈవెన్చువల్లీ చూద్దాం. సో ఈ టర్టిల్ ట్రేడింగ్ స్ట్రాటజీలో 2 రకాల సిస్టమ్స్ అనేవి డిఫైన్ చేశారు, రైట్? సో సిస్టమ్ 1లో హైయెస్ట్ హై ఆఫ్ లాస్ట్ 20 డేస్ దాటితే బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు లాంగ్ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేవారు. అండ్ లోయెస్ట్ లో ఆఫ్ లాస్ట్ 10 డేస్కి కింద ప్రైస్ వస్తే అందులోంచి ఎగ్జిట్ అయిపోయేవారు, రైట్? సో వెరీ క్లియర్ 1:2 ఇవన్నీ ఏం లేవు వాళ్ళ దాంట్లో. ఎంట్రీ రూల్, బ్రేక్అవుట్ ఇస్తే ఎంట్రీ, అండ్ లాస్ట్ 10 డేస్లో అయిన లీస్ట్ ప్రైస్ కన్నా కింద ప్రైస్ క్లోజ్ అయితే అందులో ఎగ్జిట్. వెరీ సింపుల్. అండ్ షార్ట్ ఎలా తీసుకుంటామంటే సిమిలర్లీ 20-డే బ్రేక్అవుట్, లోని బ్రేక్అవుట్ తీసుకుని షార్ట్ పొజిషన్కి వెళ్తాం. అండ్ 10-డే హై బ్రేక్అవుట్ చేస్తే మనం పొజిషన్ని క్లోజ్ చేసేస్తాం. దెన్ సిస్టమ్ 2 క్రియేట్ చేశారు. ఇక్కడ సిస్టమ్ 1లో 20 అండ్ 10 అయితే ఈ సిస్టమ్ 2లో ఇది 55 అండ్ 20. సో లాస్ట్ 55 డేస్లో అయిన హైయెస్ట్ హై బ్రేక్అవుట్ చేస్తే మనం లాంగ్లోకి ఎంటర్ అవుతాం. అండ్ లాస్ట్ 20 డేస్లో లీస్ట్ ప్రైస్ని కింద బ్రేక్ డౌన్ చేసి లోయెస్ట్ లో ఆఫ్ లాస్ట్ 20 డేస్ని బ్రేక్ డౌన్ చేసి కిందకు వస్తుంటే మనం ఎగ్జిట్ అయిపోతాం. వెరీ సిమిలర్లీ 55 డేస్ని లోని బ్రేక్అవుట్ చేసే షార్ట్లోకి వెళ్తాం. 20 డేస్ హైని బ్రీచ్ చేసిందంటే మనం అందులోంచి ఎగ్జిట్ అయిపోతాం. సో పొజిషన్ సైజింగ్ ఎలా తీసుకుంటామంటే ఒక్క ట్రేడ్కి మాక్సిమం 2% ఆఫ్ మన క్యాపిటల్ రిస్క్ తీసుకుంటాం. ఈ ఎన్ని స్టాక్స్ అనేది కొనాలి అనేది మనం ఏటీఆర్ అనే ఒక ఇండికేటర్ వాడి మనం డిసైడ్ చేసుకుంటాం. అండ్ అఫ్ కోర్స్ మైండ్ సెట్ ప్యూర్ ఫోకస్ ఆన్ ప్రైస్ యాక్షన్. న్యూస్, కామెంటరీ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తాం. ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్ మెథడ్ ఇది. దట్స్ ఆల్, రైట్? సో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ స్ట్రాటజీ యొక్క రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బులిష్ రూల్స్ ఏంటో చూద్దాం. మనం ఇందులో 1 డే టైం ఫ్రేమ్ వాడతాం. అండ్ వి లుక్ ఫర్ అ కన్సాలిడేషన్ ఆర్ అ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. అంటే ఇలాగా ప్రైస్ ఒక కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయినా సరే, ఆర్ ఇలా కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేసి ఇలాగా ఒక 55-డే హైని బ్రీచ్ చేసినా సరే దిస్ విల్ బీ ఆర్ సెటప్. సో యాజ్ ఆల్వేస్ మనం ఎలర్ట్ క్యాండిల్ ఉంటుంది, ఒక ఎంట్రీ క్యాండిల్ ఉంటుంది. సో ఈ 55-డే హైని ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ చేస్తుందో అది మన ఎలర్ట్ క్యాండిల్. అండ్ ఆ తర్వాత వచ్చే క్యాండిల్ మీద మనం ఎంట్రీ అవుతాం. సో మనం స్టాప్ లాస్ కోసం ఏటీఆర్ని ఇండికేటర్ వాడతాం. ఏటీఆర్ అంటే యావరేజ్ టు రేంజ్. యావరేజ్ టు రేంజ్ అంటే ఏం లేదు, ఆన్ అండ్ యావరేజ్ ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ మనకి కనిపిస్తున్నాయి అనేది యావరేజ్ టు రేంజ్, దట్స్ ఆల్. సో స్టాప్ లాస్ అనేది ట్వైస్ ఏటీఆర్ కానీ ఆర్ 1.5 టైమ్స్ ఏటీఆర్ కానీ పెట్టుకుంటాం మనం. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ట్రేడింగ్ స్ట్రాటజీ, మీ ట్రేడింగ్ స్టైల్.
1.5 పెట్టుకోవాలా, 2 పెట్టుకోవాలా అనేది మీ ట్రేడింగ్ స్టైల్‌పై డిపెండెంట్ అయి ఉంటుంది. అండ్ మనం చార్ట్స్‌లోకెళ్ళినప్పుడు, చార్ట్స్ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు వి విల్ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ 1.5 టైమ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటది, 2 టైమ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటదని మనం క్లియర్‌లీ డిఫైన్ చేసుకుందాం. అండ్ ద ఇండికేటర్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ విల్ హావ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ యూ చేంజింగ్ ఎంత దూరం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత దూరం ఏటీఆర్ మల్టిపుల్ పెట్టుకోవాలి అనేది నేను క్రియేట్ చేసిన ఈ కస్టమ్ ఇండికేటర్‌లో మీరు పెట్టి ప్రాక్టీస్ చేసి మీకు కంఫర్టబుల్‌గా ఉన్న నంబర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఐ పర్సనల్లీ డూ ఆ 1.5 ఏటీఆర్. ఈ 1.5 ఏటీఆర్ ఎందుకు తీసుకుంటానంటే ఐ యాక్టివ్‌లీ మేనేజ్ మై ట్రేడ్స్. అదే గాని మీరు అంత ట్రేడ్స్ యాక్టివ్‌గా ప్రతిరోజు మీరు ట్రేడ్ చేసుకోకపోతే ఐ వుడ్ సజెస్ట్ 2 ఏటీఆర్, 2 టైమ్స్ ఏటీఆర్ ఆఫ్ కోర్స్ విత్ ద ట్రైలింగ్ స్టాప్ లాస్ ఫర్ ష్యూర్, రైట్? అండ్ ఇనీషియల్ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత సబ్సిక్వెంట్‌గా 20 డే లో కానీ, స్వింగ్ లో కానీ మనం స్టాప్ లాస్ అనేది ట్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. అగైన్ మీరు కనుక యాక్టివ్ ట్రేడర్ అయితే 1.5 టైమ్స్ ఏటీఆర్ పెట్టుకొని స్వింగ్ లోస్ దగ్గర ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మీరు కనుక కొద్దిగా ప్యాసివ్ ట్రేడర్ అయితే 2x ఏటీఆర్ తీసుకొని సబ్సిక్వెంట్ 20 డే లో దగ్గర మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ బోత్ ట్రైలింగ్ స్టాప్ లాస్, 20 డే ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ ఇనీషియల్ స్టాప్ లాస్ నేను క్రియేట్ చేసిన ఇండికేటర్లు మీకు కనిపిస్తాయి. దాని తర్వాత ఎగ్జిట్ అనేది 1:2 దగ్గర 50% ఎగ్జిట్ అయ్యి మిగతా ట్రైల్ చేసుకోవచ్చు. ఆర్ మీరు డైరెక్ట్‌గా 100% స్వింగ్‌లో గాని, 20 డేలో గాని ఎప్పుడైతే బ్రీచ్ చేసిందో అక్కడ మీరు కంఫర్టబుల్‌గా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, వెరీ సిమిలర్‌లీ బేరిష్ ట్రేడింగ్ రూల్స్ కూడా చూసేద్దాం. 1 డే టైమ్ ఫ్రేమ్ అండ్ సెటప్ అనేది 1 డే టైమ్ ఫ్రేమ్ కన్సాలిడేషన్ ఆర్ ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ఇలా కన్సాలిడేషన్ అయ్యి కింద బ్రేక్అవుట్ ఇచ్చినా సరే, ఆర్ ఇలా ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేసి ఈ కిందకి బ్రేక్ డౌన్ ఇచ్చినా సరే, వి విల్ ఎంటర్ ఇంటూ అ ట్రేడ్. వెరీ సిమిలర్లీ లైక్ లాంగ్ 55 డేలో కింద ప్రైస్ ఎప్పుడైతే వచ్చిందో అది మన అలర్ట్ క్యాండిల్. ఆ అలర్ట్ క్యాండిల్ కింద మనం ఎంటర్ అవుతాం. ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా వెరీ సిమిలర్ 2 టైమ్స్ ఏటీఆర్ ఆర్ 1.5 టైమ్స్ ఏటీఆర్ డిపెండింగ్ ఆన్ హౌ యాక్టివ్లీ యూ ఆర్ ట్రేడింగ్. అండ్ 20 డే హై దగ్గర కానీ, స్వింగ్ హై దగ్గర కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ మనం ట్రేడ్ అనేది కంటిన్యూ చేసుకుంటాం. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో యూ కాంట్ రియలీ డూ అ స్వింగ్ ట్రేడ్ ఇన్ షార్ట్ సైడ్. కాబట్టి మనం షార్ట్ సైడ్ స్వింగ్ ట్రేడ్ చేయడానికి విల్ లుక్ ఎట్ షార్టింగ్ ఫ్యూచర్స్, రైట్? అండ్ ఎగ్జిట్ అనేది 1:2 రేషియోలో 50% బుక్ చేసుకోవచ్చు. ఆర్ 1:2 రేషియోలో వచ్చిన తర్వాత మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ కంటిన్యూ చేసుకుని మీరు స్వింగ్ హై కానీ ఆర్ 20 డే హై కానీ ఎప్పుడైతే బ్రీచ్ చేసి ఇలాగా బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. వెరీ యాక్టివ్‌గా మేనేజ్ చేసుకుంటే స్వింగ్ హై చేసుకోవచ్చు. కొద్దిగా ప్యాసివ్‌గా మేనేజ్ చేస్తున్నాం అనుకుంటే ట్రేడ్ దో మీకు కొద్దిగా లేట్ ఎగ్జిట్స్ ఇచ్చినా సరే, బికాజ్ యూ ఆర్ యాక్టివ్లీ నాట్ మేనేజింగ్ యువర్ ట్రేడ్, దిస్ ఇస్ స్టిల్ ఓకే. ఆఫ్ కోర్స్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ యూ హ్యావ్, రైట్? సో దిస్ ఇస్ ఎసెన్షియలీ యువర్ టోటల్ ట్రేడింగ్ స్ట్రాటజీ, రైట్? ఇంకొకసారి డీపర్ అండర్స్టాండింగ్ కోసం ఒక క్విక్ లుక్ వేసేద్దాం స్ట్రాటజీ ఆర్ చార్ట్ ఎలా కనిపిస్తుంది మనకి, రైట్? ప్రైస్ అనేది ఇలాగా డౌన్ ట్రెండ్‌లోకి వచ్చి దాని తర్వాత ఇలాగ పైకెళ్ళి ఈ లాస్ట్ 55 డే హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసి మీకు ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందో దీనిపైన ఎంటర్ అవుతాం. అండ్ ఇనీషియల్ స్టాప్ లాస్ ఇస్ 2 టైమ్స్ ఏటీఆర్ ఆర్ 1.5 టైమ్స్ ఏటీఆర్ పెట్టుకుంటాం. సో అండ్ దాని తర్వాత అండ్ స్టాక్ అనేది ఇలాగ పైకి వెళ్తున్నప్పుడు ఎవ్రీ స్వింగ్ లో దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్తాం. ఆర్ లాస్ట్ 20 డేస్ లోవెస్ట్ లో దగ్గర మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ 2 అండ్ ఏటీఆర్ ఇంకా 20 డే స్టాప్ లాస్ ట్రైలింగ్ నేను డెవలప్ చేసిన ఇండికేటర్లు ఉన్నాయి. మీరు అబ్సల్యూట్లీ హ్యాపీగా ఇండికేటర్ పెట్టుకొని మీరు కంఫర్టబుల్గా ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఇండికేటర్స్ ఇవన్నీ కోడ్ చేయడానికి, రాయడానికి టైం పడుతుంది. ఇఫ్ యూ రియలీ లైక్ ద ఛానల్, ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, మేక్ షూర్ దట్
ఆ లైక్ బటన్ నొక్కి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, రైట్? అండ్ కేస్ 2 ఏంటంటే ఇలాగా ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతుంది అండ్ ఈ కన్సాలిడేషన్ దాటి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు వచ్చిన క్యాండిల్ పైన మనం ఎంటర్ అండ్ ఇనీషియల్ స్టాప్ లాస్ 2 టైమ్స్ ఏటీఆర్ వాల్యూ ఆర్ 1.5 టైమ్స్ ఏటీఆర్ వాల్యూ పెట్టుకోండి. We will enjoy the trend. ఇలా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ ఎంటైర్ ర్యాలీ అనేది మనం ఎంజాయ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే స్టాక్ ఇలాగ పైనుంచి ఇలా కింద పడి ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగ్లో కానీ ఆర్ 20 డే లోవెస్ట్లో బ్రేక్ చేసిందో అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. సో మనం ఫస్ట్ ఇప్పుడు స్కానర్ చూద్దాం. ఆ బిల్డర్ స్కానర్ చార్టింగ్లో స్కానర్ బిల్డ్ చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ మనం ఈ ఎంట్రీ సెటప్లో పడే స్టాక్స్ ఏంటో చార్టింగ్ స్కానర్ చూద్దాం. అండ్ ఈ వచ్చిన స్టాక్స్ని ట్రేడింగ్ వ్యూలో చూసి మన ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్ వేసి లాంగ్ పొజిషన్ ఇచ్చిందంటే అప్పుడు మనం లాంగ్ వెళ్ళచ్చు. రైట్? సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు చార్టింగ్. విల్ సీ వాట్ ద స్కానర్ ఇస్. దాని తర్వాత ట్రేడింగ్ వ్యూలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ షార్ట్ వెళ్ళాలో ఎక్కడ లాంగ్ వెళ్ళాలో. సో ఇది స్కానర్. ఏం చేస్తామంటే యూ కెన్ పిక్ ఎనీ ఆఫ్ యూర్ యూనివర్సెస్. ఐ జనరలీ పిక్ నిఫ్టీ 500. యూ కెన్ పిక్ ఎనీ యూనివర్స్. క్యాష్ పెట్టుకోవచ్చు, క్యాష్ అయితే చాలా స్టాక్స్ వచ్చేస్తాయి. ఐ పర్సనలీ ట్రేడ్ ఆన్ నిఫ్టీ 500. ఈ నిఫ్టీ 500 అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద స్టాక్స్ వస్తాయి, అలాగే చాలా చిన్న స్టాక్స్ కాకుండా కొద్ది గొప్ప మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ టైప్ కూడా వస్తాయి విత్ పొటెన్షియల్ హై పాసిబిలిటీ ఆఫ్ గుడ్ రిటర్న్స్, రైట్? సో అందుకే ఐ జనరలీ లుక్ అట్ నిఫ్టీ 500. మీకు కావాలంటే అబ్సల్యూట్లీ ఫ్రీ టు క్రియేట్ యువర్ ఓన్ యూనివర్స్. బట్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే మీరు ఒకవేళ నిఫ్టీ 500 వర్క్స్ బెస్ట్. సో డైలీ క్లోజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 55 days హై. సో ఇవాళ క్లోజ్ 55 days హై కన్నా పైన క్లోజ్ అయితే అండ్ డైలీ క్లోజ్ ఈజ్ అబవ్ 200-day ఈఎంఏ. 200-day ఈఎంఏ పైన డైలీ క్లోజ్ ఉంటే ఇట్ మీన్స్ ద స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది, రైట్? అండ్ జనరలీ వీ ప్రిఫర్ స్టాక్స్ ఇన్ అప్ ట్రెండ్ కాబట్టి ఈ 200-day ఈఎంఏ పైన స్టాక్ ట్రేడ్ అవుతూ ఉంటే మటుకు మనం లాంగ్ పొజిషన్కి వెళ్తాం. 200-day కింద అయితే మటుకు మనం లాంగ్ పొజిషన్కి వెళ్ళాం ఫర్ నౌ. అండ్ వాల్యూమ్ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ వాల్యూమ్. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిన వాల్యూమ్ లాస్ట్ 55 days యావరేజ్ వాల్యూమ్ కన్నా ఎక్కువ వచ్చిందో అది మన స్టాక్ యూనివర్స్, రైట్? సో ఇది రన్ చేస్తే విల్ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అండ్ యూ కెన్ బ్యాక్ టెస్ట్ దీ స్టాక్స్. ప్రతి ఒక్క రోజు వచ్చిన స్టాక్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు తీసుకుంటే సే వి కన్సిడర్ ఏబిఆర్ఎల్, రైట్? మనం ఇక్కడికి వెళ్తాం, ఏబిఆర్ఎల్కి వెళ్తాం, రైట్? అండ్ ఏదైతే ఇండికేటర్ ఇక్కడ ఉందో ఆ ఇండికేటర్ నేను మీకోసం స్పెషల్గా డెవలప్ చేసింది. ఇదిగోండి, దిస్ ఇస్ ద ఎంటైర్ కోడ్ విచ్ ఐ హావ్ రిటన్ ఫర్ యువర్ ఇండికేటర్. సో మేక్ షూర్ దట్ యూ జస్ట్ పుట్ అప్ దిస్ ఇండికేటర్ అండ్ ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో విల్ క్విక్లీ లుక్ ఈ ఇండికేటర్ ఎలా యాడ్ చేయాలి చూద్దాం ఫస్ట్. సో యూ గో టు ఇండికేటర్స్ అండ్ రైట్ కస్టమైజబుల్ ట్రేడర్. ఇది కస్టమైజబుల్ టర్టిల్ ట్రేడర్ WTS. దీన్ని క్లిక్ చేస్తే ఇండికేటర్ అనేది ప్లాట్ అవుతుంది. అండ్ ఇండికేటర్లో ఒకవేళ మీరు లాంగ్ పొజిషన్ తీసుకుందాం అనుకుంటే స్టైల్లోకి వెళ్ళి బ్రేక్అవుట్ లో తీసేయండి, షార్ట్ స్టాప్ తీసేయండి, షార్ట్ ఎంట్రీ తీసేయండి, షార్ట్ ఎగ్జిట్ తీసేయండి. ఈ 4 తీసేస్తే మీకు ఓన్లీ లాంగ్ పొజిషన్స్ కనిపిస్తాయి. అండ్ నేను చెప్పినట్టు బ్రేక్అవుట్ పీరియడ్ 55 అంటే లాస్ట్ 55 days. ఏటీఆర్ లెంగ్త్ ఇస్ 14. వీ హ్యావ్ టు మేక్ ఇట్ 20 ఎందుకంటే మనం లాస్ట్ 20 days ఏటీఆర్ తీసుకున్నాం కాబట్టి. ఏటీఆర్ మల్టిపుల్ ఇస్ 2. 1.5 కూడా చూపిస్తాను, ఫస్ట్ 2 చూద్దాం. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ లాస్ట్ 20 days. దిస్ ఇస్ ద ట్రెడిషనల్ వే, రైట్? మనం కాస్త యాక్టివ్గా మేనేజ్ చేసుకుందాం అనుకుంటే ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో లేటెస్ట్ లాంగ్ పొజిషన్ మీకు ఇక్కడ వచ్చింది, రైట్? అండ్ స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం అండ్ యు ఆర్ కరెంట్లీ ఇన్ అ పాజిటివ్ ట్రేడ్, రైట్? ఒకసారి మీరు ఇండికేటర్ వేసుకున్నాక విల్ జస్ట్ సీ మన ట్రేడింగ్ స్ట్రాటజీ, రైట్? లాస్ట్ 1 year నుంచి చూద్దాం ఎక్కడ వర్కౌట్ అయిందో అండ్ ఆఫ్కోర్స్ ఎక్కడ స్టాప్ లాస్ అయిందో కూడా చూద్దాం.
మీరు ఇక్కడ రెడ్ లైన్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ రెడ్ లైన్ ఇలా చూస్తున్నారు కదా, ఈ రెడ్ లైన్ ఇస్ నథింగ్ బట్ లాస్ట్ 20 డేస్లో, రైట్? మీరు ఒకవేళ లాస్ట్ 20 డేస్లో తీసుకొని కాస్త స్లోగా అంత యాక్టివ్గా మేనేజ్ చేసే ఉద్దేశం లేకుండా ఉంటే మీకు మీ ట్రేడ్, ఆర్ అప్పుడప్పుడు నేను చార్ట్స్ చూస్తాను, డైలీ నేను చార్ట్స్ అంత బాగా చూడను, అలర్ట్ వస్తే నేను ట్రేడ్ తీసుకుంటాను, అలాంటి స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ అయితే మీది, దిస్ విల్ బీ ప్రాబబ్లీ అ గుడ్ వే టు స్టార్ట్ ట్రేడింగ్. ఇక్కడ లాంగ్ తీసుకుంటాం, ఈ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం, రైట్? అండ్ ఎప్పుడైతే ఇక్కడ మనకి ఎగ్జిట్ ఇచ్చిందో, రైట్, అక్కడ మనం ఎగ్జిట్ అవుతాం, విచ్ హస్ గివెన్ యూ 50% ఇన్ 169 days. 169 days అంటే అప్రాక్సిమేట్లీ అబౌట్ లిటిల్ ఓవర్ హాఫ్ ఇయర్, 6 monthsలో యూ హ్యావ్ గాటన్ 50% రిటర్న్, రైట్? మళ్ళీ మీకు ఇక్కడ లాంగ్ ఇచ్చింది, లాంగ్లో ఎంటర్ అవుతారు, అండ్ దెన్ యూ ఎగ్జిట్ సమ్వేర్ పాసిబ్లీ హియర్, విచ్ ఇస్ 12% రిటర్న్. అదే కానీ మీరు చాలా యాక్టివ్గా ట్రేడ్ మేనేజ్ చేసేవాళ్ళైతే మీరు ఫస్ట్ ఇనీషియల్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకునేవారు, రైట్? దాని తర్వాత యూ వుడ్ హ్యావ్ ట్రైల్డ్ యువర్ స్టాప్ లాస్ ఇక్కడికి, దాని తర్వాత యూ వుడ్ హ్యావ్ ట్రైల్డ్ యువర్ స్టాప్ లాస్ ఇక్కడికి, అండ్ ఇక్కడితో మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యాయి, రైట్? విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ 10% ఇన్ 90 days. అంటే 3 monthsలో మీకు 10% రిటర్న్ వచ్చింది. ఆల్టర్నేట్లీ ఒకవేళ మీరు ఇంకాస్త యాక్టివ్గా ట్రేడ్ మేనేజ్ చేసేవారైతే ఇక్కడ లాంగ్ తీసుకొని 1:2 దగ్గర, విచ్ ఇస్ హియర్, 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని దాని తర్వాత ఈవెన్చువల్లీ యూ వుడ్ హ్యావ్ ట్రేడ్ ద స్టాప్ లాస్, అండ్ ఎఫెక్టివ్గా మీకు 16% రిటర్న్ వచ్చింది ఇన్ అబౌట్ 2 months, రైట్? అండ్ మీరు చాలా నిదానంగా, చాలా ప్రశాంతంగా, ఎక్కువ హడావిడి చేసుకోకుండా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మీరు కనుక మేనేజ్ చేసుకోగలిగితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్ట్రాటజీస్, రైట్? దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు లాంగ్ వచ్చింది, ఇక్కడ మీరు లాంగ్ అయ్యేవారు, అండ్ దెన్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ యువర్ స్టాప్ లాస్ అండ్ యూ వుడ్ హ్యావ్ ఎగ్జిటెడ్ క్లోజ్ దగ్గర. ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది కానీ ఈ కింద క్లోజ్ అవ్వలేదు, రైట్? సో యూ వుడ్ హ్యావ్ స్టిల్ బీన్ ఇన్ ద ట్రేడ్, క్లోజర్ ఇక్కడ ఇచ్చింది, విచ్ ఇస్ 30% రిటర్న్ ఇన్ 100 days. 100 days అంటే అప్రాక్సిమేట్లీ 3.5 months. అగైన్ మీకు ఇక్కడ ఇంకో సిగ్నల్ వచ్చింది, వుడ్ గో లాంగ్ హియర్, దీనిపైన. సో ఇక్కడ లాంగ్ తీసుకునేవారు, ఇది మీ ట్రైలింగ్ స్టాప్, ఇది మీ స్టాప్ లాస్, అండ్ యూ వుడ్ హ్యావ్ ఎగ్జిటెడ్. మీరు ఒకవేళ యాక్టివ్గా మేనేజ్ చేసుకుంటే 50% అట్ 1:2 దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోయారు ఈ హై దగ్గర, రైట్? హై దగ్గర అంటే ఇక్కడ తీసుకున్నారు మీరు అప్రాక్సిమేట్లీ 1:2 దగ్గర ఎగ్జిట్ అయిపోయారు 50%, అండ్ మిగతా 50% మీరు ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు, స్టిల్ అట్ 6% రిటర్న్, రైట్? మీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు కూడా యూ హ్యావ్ 6.3% రిటర్న్ వెన్ యూ డూ అ ట్రైలింగ్ స్టాప్ లాస్, రైట్? దాని తర్వాత అగైన్ ఒకసారి డౌన్ ట్రెండ్ వచ్చాక మీకు ఎప్పుడు లాంగ్ సిగ్నల్ రాలేదు, అండ్ లాస్ట్లో ఇక్కడ మీకు ఒక లాంగ్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ, అండ్ యూ ఆర్ స్టిల్ కరెంట్లీ ఇన్ ద ట్రేడ్ అట్ అబౌట్ 17% రిటర్న్లో మీరు ఉన్నారు, రైట్? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు కావాలంటే ఎంత వెనక్కి కావాలంటే అంత వెనక్కి వెళ్ళి యూ కెన్ గో హెడ్ అండ్ చెక్ హౌ వెల్ ఇట్ ఈస్ వర్కింగ్. ఒకవేళ మీరు స్టాప్ లాస్ ట్రేడ్ కనుక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ 2 days మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, అండ్ యు ఆర్ ఎగ్జిటింగ్ ద ట్రేడ్ సో ఫాస్ట్. ఎగ్జిట్ అయిపోయాక మీరు చూసారా ప్రైస్ అనేది ఇలా పడుతూనే ఉంది కింద, రైట్? అండ్ దిస్ ఈజ్ ఆల్సో యువర్ స్టాప్ లాస్ ట్రేడ్, రైట్? ఎప్పుడు స్టాప్ లాస్ వచ్చినా సరే ద నంబర్ ఈస్ ఫెయిర్లీ లెస్, అండ్ ఇక్కడ వచ్చింది స్టాప్ లాస్, దిస్ డే ఇస్ యర్ ఎగ్జిట్. సో సమ్వేర్ ఇన్ దిస్ మీకు మీ స్టాప్ లాస్ వచ్చినప్పుడు అబౌట్ 8% స్టాప్ లాస్, అండ్ మీరు టార్గెట్ హిట్ అయినప్పుడు యూ హ్యావ్ మచ్ బిగ్గర్ టార్గెట్స్, రైట్? మీరు చూసినట్టయితే ఇక్కడ లాంగ్ అయ్యి ఇక్కడ ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు, విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ యువర్
45%. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ లాంగ్ అయ్యి మీరు ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు, విచ్ ఇస్ అగైన్ అబౌట్ 27%, రైట్? సో దిస్ వే you can rightly manage how you are getting into a trade without emotions. Perfect rules setup చేసుకొని discipline ట్రేడ్ చేస్తే you have a good 60% odd success rate. And 60% కూడా మీకు చూసుకుంటే not just at 1:2, you are getting a average of approximately good 20-25% is what we have seen, right? ఒకసారి 40-50% కూడా వచ్చింది. దెన్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, హెచ్ఏఎల్ తీసుకుందాం. Again, we'll go a little further back and see ఎక్కడెక్కడ ఎంట్రీస్ వచ్చాయో అండ్ అట్ ఈచ్ ఎంట్రీ ఎంత పర్సెంటేజ్ మనం చేయగలిగాం. దట్ టు వితౌట్ యాక్టివ్లీ మేనేజింగ్ ద ట్రేడ్. యాక్టివ్గా మేనేజ్ చేయగలిగితే మీరు ట్రేడ్, ఇట్ ఈస్ ఈవెన్ బ్యూటిఫుల్ ఇఫ్ యూ కెన్ టేక్ అ 1:2 ఇనిషియలీ టేక్ ప్రాఫిట్, ఆర్ ఎవ్రీ స్వింగ్లో దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఇఫ్ యూ గో హెడ్ విత్ ద ట్రేడ్ దెన్ ఆల్సో ఇట్ ఈస్ బ్రిలియంట్, రైట్? మీరు ఇక్కడ లాంగ్ అవుతారు అండ్ యూ ఎగ్జిట్ హియర్ ఇనిషియలీ విచ్ ఇస్ అ 1.9%. ఈవెన్ మీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు 1.9%. దాని తర్వాత ఇక్కడ మీరు లాంగ్ అవుతారు, లాంగ్ అయిన తర్వాత యూ హ్యావ్ అ 13%. దెన్ మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది విచ్ ఇస్ అ 3% స్టాప్ లాస్, 3% హిట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లాంగ్ అయి ఉంటారు అండ్ యువర్ ఇనిషియల్ స్టాప్ లాస్ ఇస్ హిట్ అట్ అబౌట్ 11%, రైట్? ఇప్పుడు అలా చూసిన దాంట్లో మ్యాక్సిమం 11% హిట్ అయింది అండ్ ఈ 11% చాలా త్వరగా హిట్ అయింది. సో మీకు క్యాపిటల్ కూడా అంత ఎక్కువసేపు ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ట్రేడ్, రైట్? దాని తర్వాత యుల్ గో లాంగ్ హియర్ and you would possibly enjoy a good 27%, and you'll go long here and you will possibly enjoy a good, and ikkada maybe it is a little false signal exit అనేది, ఎందుకంటే క్లోజ్ అవ్వలేదు దీని కింద, రైట్? సో ఎగ్జిట్ అనేది ఇక్కడ ఫాల్స్ సిగ్నల్ వచ్చింది మనకి. బట్ ఎగ్జిట్ అనేది మీరు క్లోజ్ అయినప్పుడు తీసుకుంటారు కదా, మనం చూసాం కదా ఇందాక. సో ఇక్కడ లాంగ్ and you have an exit here. So this trade has gotten you a 147%, which is more than twice the return, right? And that's pretty much it. Adi, this is how you look at the, and this is how you look at the indicator, right? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుంటే వెరీ ర్యాండమ్ ఎగ్జాంపుల్, రిలయన్స్ చూద్దాం, రైట్? రిలయన్స్లో అండ్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే మీరు ఇక్కడ మీరు చాలా యాక్టివ్గా ట్రేడ్ తీసుకొని యాక్టివ్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ అట్ స్వింగ్ లోస్ పెట్టుకుందాం అనుకుంటే యూ క్యాన్ డూ అ 15 ATR length and a 15 trailing stop loss and a 1.5 ATR multiplier here, and accordingly మీకు ఇండికేటర్ అనేది అప్డేట్ అవుతుంది, రైట్? మీకు ఇక్కడ చూసుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 17 days to 17%, రైట్? అండ్ దెన్ అండ్ మీరు ఇక్కడ లాంగ్ అయ్యేవారు అండ్ యూ వుడ్ హ్యావ్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు అక్కడ, బై ద వే దిస్ ఇస్ నాట్ క్లోజ్డ్ బిలో ద స్టాప్ లాస్. ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది, సో ఇక్కడ మీకు ఎగ్జిట్ అయ్యేవారు కాదు, మోస్ట్ లైక్లీ కాదు, ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు కాదు ఎందుకంటే కింద క్లోజ్ అవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు యూ వుడ్ హ్యావ్ మేడ్ 9% ఇన్ అనదర్ 4 months. దాని తర్వాత ఇక్కడ లాంగ్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు విచ్ ఇస్ 17% ఇన్ 3 months. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ స్ట్రాటజీ వేర్ యూ కట్ యువర్ లాసెస్ ఎర్లీ అండ్ యూ ఫండమెంటలీ ట్రేడ్ ద ట్రెండ్, రైట్? మళ్ళీ అగైన్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసుకునేవారు అండ్ యూ వుడ్ హ్యావ్ ఎగ్జిటెడ్. ఇక్కడ కూడా క్లోజింగ్ రాలేదు, క్లోజింగ్ ఇక్కడ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, యూ వుడ్ హ్యావ్ ఎగ్జిటెడ్ హియర్, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడికి కనుక విచ్ ఇస్ 40% in 163 days, approximately 162 days with a 40% return. 162 days is approximately 5 months. 5 months లో 40% రిటర్న్ అంటే 1 yearలో 80% రిటర్న్. బ్రిలియంట్. ఆఫ్ కోర్స్ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి అండ్ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మేక్ షూర్ దట్ యూ ఎగ్జిట్ ద ట్రేడ్, రైట్? ఇక్కడ మీరు లాంగ్ తీసుకున్నారు, లాంగ్ తీసుకున్నాక ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయింది విచ్ ఇస్ 5% స్టాప్ లాస్. మీకు అర్థమవుతుంది కదా
the successful trades are giving you good returns, and your stop loss trades are hitting stop loss very quickly, so that one, మీ క్యాపిటల్ అనేది స్టక్ అవ్వలేదు అక్కడ ఫర్ లాంగ్, రైట్? టూ, యూ కెన్ టేక్ బెటర్ ట్రేడ్స్ ఫాస్టర్, అండ్ తప్పు త్వరగా తెలిసిపోతుంది, రైట్? మీకు నష్టం త్వరగా వచ్చేస్తుంది, లాభం చాలా ఎక్కువ, చాలా లాంగ్ డ్యూరేషన్లో వస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ గో లాంగ్. మీకు షార్ట్ కావాలనుకుంటే అగైన్ స్టైల్లోకి వెళ్ళి బ్రేక్అవుట్లో క్లిక్ చేసి ఇది పెట్టారంటే, నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ 3% వచ్చింది, ఇక్కడ ఒక అగైన్ 3% వచ్చింది, ఇక్కడ మోర్ లెస్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది మీరు వెళ్ళిన షార్ట్. దాని తర్వాత ఇక్కడ మీ షార్ట్ ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు, విచ్ ఇస్ 2% అగైన్. మళ్ళీ ఇక్కడ షార్ట్లో ఎంటర్ అయ్యారు, ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు, విచ్ ఇస్ 9%, అండ్ ఆఫ్ కోర్స్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, రైట్? సో మీరు లాంగ్ తీసుకోవాలంటే తెలుసు కదా ఎక్కడ చెక్ చేయాలి, షార్ట్ తీసుకోవాలంటే ఎక్కడ చెక్ చేయాలి తెలుసు కదా. దట్స్ ప్రిటీ మచ్ ఇట్. మళ్ళీ ఐ పుట్ ఇట్ బ్యాక్ టు అ లాంగ్ సెటప్. సో దట్స్ వాట్ దిస్ ఇస్. అండ్ అడిషనలీ నేను దీనిది ఇంకో ప్లస్ వర్షన్ చేస్తాను. ఇందులో అయితే ఎక్కడైతే లాంగ్ ఉందో సబ్సిక్వెంట్గా 55 పీరియడ్ దగ్గర లాంగ్ ఎంట్రీ అనేది మనకి రాలేదు. సో దెర్ ఈస్ అ వర్షన్ 2 టు దిస్, రైట్? సో ఇందాక చూసినట్టు ఇందాక ఇండికేటర్లో ఓన్లీ ఒకే ఒక లాంగ్ ఎంట్రీ ఇచ్చింది. దెర్ ఇస్ ఆల్సో పాసిబుల్ దట్ మల్టిపుల్ లాంగ్ ఎంట్రీస్ కూడా రావచ్చు కదా. సో దెర్ ఇస్ అనదర్ స్క్రిప్ట్ విచ్ హ్యావ్ రిటన్ వేర్ మీరు మల్టిపుల్ లాంగ్ ఎంట్రీస్ కూడా పెట్టుకోవచ్చు. మేబీ ఇఫ్ యూ సే 2 లాంగ్ ఎంట్రీస్, మీరు ఒక లాంగ్ ఎంట్రీ పెట్టారంటే ఒక్కసారికి ఒక బ్రేక్అవుట్ ఒకటే లాంగ్ ఎంట్రీ ఇస్తుంది. అండ్ మీరు 3 లాంగ్ ఎంట్రీస్ పెట్టారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్టయితే, సో దిస్ ఇస్ ద వర్షన్ 2. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పబ్లిష్ దీస్ ఇండికేటర్స్ ఫర్ సమ్ రీజన్. మీకు కనుక ఇండికేటర్ దొరకలేదు అనుకోండి, మీరు టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, అండ్ నేను మీకు ఇండికేటర్ యొక్క స్క్రిప్ట్ మీకు ఇస్తాను. వాట్ యూ షుడ్ డూ ఇస్, సో మీరు ఏం చేయొచ్చు అంటే, నేను ఇచ్చిన స్క్రిప్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇండికేటర్స్ యాడ్ చేసుకొని ఇక్కడ పైన ఎడిటర్ ఉంది కదా, ఈ పైన ఎడిటర్లో మీరు పేస్ట్ చేసి యాడ్ టు చార్ట్ కొట్టారనుకోండి, ఇక్కడ ఇండికేటర్ అనేది ప్లాట్ అయిపోతుంది. ఈ ఎంటైర్ కోడ్ నేను మీకు టెలిగ్రామ్లో పెడతాను, ఓకే? మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్టయితే జాయిన్ అవ్వండి. నేను ఐమ్ నాట్ ఏబుల్ టు షేర్ దిస్, సో అందుకే టెలిగ్రామ్లో పెడతా అంటున్నాను. ఈ కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసి పైన నెట్లో పెట్టారనుకోండి, దిస్ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఫర్ యూ. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఈ వర్షన్ 2లో యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ ఎంట్రీస్. ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ క్లిక్ చేసి ఎన్ని పొజిషన్స్ తీసుకోవచ్చు చెప్పచ్చు. ఒక లాంగ్ ట్రెండ్లో దెర్ బి మల్టిపుల్ టైమ్స్ 55 డే హైని మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేస్తుంటుంది కదా. ఆ మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేసిన ప్రతిసారి మనం పాసిబ్లీ ఒక లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ఎంటైర్ ట్రెండ్లో దే విల్ బీ గుడ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. రైట్? అది చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం ఇప్పుడు. అగైన్ ATR మల్టిప్లేయర్ 1.5 పెడుతున్నాను నేను. ట్రేడింగ్ స్టాప్ లాస్ పీరియడ్ ఇస్ 15 days బికాస్ ఐ యాక్టివ్లీ మేనేజ్. మీరు కానీ యాక్టివ్లీ మేనేజ్ చేయకపోతే ATR మల్టిప్లేయర్ 2 అండ్ ట్రేడింగ్ స్టాప్ లాస్ మల్టిప్లేయర్ 20 పెట్టుకోవచ్చు. మల్టిపుల్ ఎంట్రీస్ అలౌ చేసి 3 మ్యాక్సిమం ఎంట్రీస్ నేను క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను, రైట్? సో ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే మీకు లాంగ్ అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. యూ కెన్ ఎంటర్ 3 times అండ్ యూ కెన్ గో హెడ్ అండ్ ట్రైల్ ద స్టాప్ లాస్ టిల్ హియర్. ఇక్కడ మొత్తం అన్ని ఎగ్జిట్ అయిపోతారు. ఆర్ మీరు కనుక యాక్టివ్గా మేనేజ్ చేసినట్టయితే కొద్దిగా ఎర్లీగా, విచ్ ఇస్ పాసిబ్లీ ఇక్కడ ఈ స్వింగ్లో దగ్గర ఎగ్జిట్ అయిపోతారు, రైట్? అండ్ రిటర్న్ మీకు ఇచ్చింది అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే 60% ఇన్ 151 days, అంటే 5 months. 5 monthsలో మీకు 70% వరకు రిటర్న్ వచ్చింది, రైట్? అండ్ దెన్ ఇక్కడ కూడా మల్టిపుల్ వచ్చాయి. ఇక్కడ లాంగ్ తీసుకోవచ్చు, ఇక్కడ లాంగ్ తీసుకోవచ్చు, అండ్ మీరు ఎగ్జిట్ అయినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ లాస్ రాలేదు, మీకు ఒక 6% లాస్ వచ్చింది. దాని తర్వాత అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ ఎంట్రీస్ వచ్చి ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, అండ్ దెన్ ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. 3 ఎంట్రీస్ వచ్చాయి. అండ్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ అ స్టాప్ లాస్. ఇక్కడ క్లోజర్ పెట్టలేదు నేను. ఇక్కడ ఇది ఒక ఫాల్ సిగ్నల్. ఇది ఒక్కటి కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే క్లోజ్ రాలేదో అప్పుడు, ఎప్పుడైతే స్టాప్ లాస్ కింద క్లోజ్ అవ్వలేదు మీరు ఎగ్జిట్ అవ్వక్కర్లేదు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లాంగ్, అగైన్ ఇక్కడ ఒక లాంగ్, అండ్ ఎగ్జిట్ అనేది ఇక్కడ వచ్చింది మీరు,
రైట్? సో, అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ తీసుకున్న ఎంట్రీస్‌కి మీకు 30% రిటర్న్ వచ్చింది. దాని పైన తీసుకున్న ఎంట్రీస్‌కి మీకు 20% రిటర్న్ వచ్చింది. దాని పైన తీసుకున్న ఎంట్రీస్‌కి మీకు 8% రిటర్న్ వచ్చింది. అండ్ దాని పైన తీసుకున్న ఎంట్రీస్‌కి మీకు 3% నష్టం వచ్చింది. సో, ఈ ఎంటైర్ అప్ ట్రెండ్‌లో యూ హావ్ గాటెన్ సో మెనీ ఎంట్రీస్ అండ్ ఎవ్రీ ఎంట్రీ మీకు ప్రాఫిట్ ఇచ్చింది ఎగ్జిట్ అయ్యేటప్పుడు, రైట్? సో, మీరు యాక్టివ్‌గా ట్రేడ్ మేనేజ్ చేసుకోగలిగితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ వేస్ ఆఫ్ ట్రేడింగ్. అండ్ అడిషనల్ పొజిషన్స్ డెవలప్ చేసుకుంటూ మీరు మొత్తం ట్రెండ్ అనేది పాసిబ్లీ యూ కెన్ రైడ్ అనమాట. సో, నేను చెప్పినట్టు పొజిషన్ సైజింగ్ కూడా చూద్దాం. ఎలా చేయాలో పొజిషన్ సైజింగ్ అనేది. విల్ గో హియర్. పొజిషన్ సైజింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో, స్టాక్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డిక్సన్ అనుకుందాం. అండ్ వీఆర్ పాసిబ్లీ టేకింగ్ అ ట్రేడ్ ఇన్ సే దిస్ ప్లేస్ ఆగస్ట్ 2024లో మనకి సిగ్నల్ వచ్చింది. ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. సో, ఎంట్రీ ప్రైస్ ఇస్ 12,952. ఎంట్రీ ప్రైస్ 12,952, రైట్? స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ విచ్ ఇస్ 11,866. లాస్ వచ్చేసి 11,866, రైట్? ఒకవేళ సే మీ క్యాపిటల్ 2 lakhs ఉందనుకోండి క్యాపిటల్, అండ్ యు ఆర్ aggressive trader, moderate trader, and a conservative trader, right? Aggressive trader అయితే you'll take about 2% risk. Moderate trader అయితే you'll take about 1.5% risk. Conservative trader అయితే you'll take about 1% risk. And మీరు ఇనీషియల్గా టెస్ట్ చేద్దాం అనుకుంటే you can take about 0.5% risk, which is effectively this into this 4,000, రైట్? ఓకే, క్వాంటిటీ చూద్దాం. మీరు కానీ అగ్రెసివ్ ట్రేడర్ అయితే డివైడెడ్ బై ఎంట్రీ మైనస్ స్టాప్ లాస్. ఓకే, 3.6 తీసుకోలేదు కాబట్టి విల్ డూ అరౌండ్. ఓకే, దిస్ ఈజ్ యువర్ పొజిషన్ సైజింగ్. ఎంత పొజిషన్స్ తీసుకోవాలి. సో యూ పుట్ యువర్ ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, అండ్ క్వాంటిటీ అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ నేను ఇప్పుడు మీరు వేయాల్సిన ఇన్పుట్స్ అన్ని స్కై బ్లూలో హైలైట్ చేసి డార్క్ బ్లూలో టెక్స్ట్ పెట్టి ఇలా పెడతాను. సో ఇలాగా ఉన్నవి యువర్ ఇన్పుట్స్. అండ్ దిస్ ఇస్ యువర్ అవుట్పుట్. ఓకే, క్యాపిటల్ ఎంత కావాలో మీరు ఇన్పుట్ చేయండి. ఎంట్రీ ప్రైస్, స్టాప్ లాస్ మీరు ఇన్పుట్ చేయండి. ఓకే, ఓకే. సో దిస్ విల్ బీ ద పొజిషన్ సైజింగ్ షీట్. ఇది పొజిషన్ సైజింగ్ షీట్. మళ్ళీ చెప్తున్నాను, యూజర్ ఇన్పుట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, మీరంతా ట్రేడ్ తీసుకుందాం అనుకున్నారు, ఇక్కడ ఉంది. మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు, మోడరేట్ ట్రేడర్ అయితే ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు, కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఇది కూడా యూ క్యాన్ పాసిబ్లీ ఎడిట్, ఎంత స్టాప్ లాస్ వరకు మీరు పేర్ చేయగలరు, రైట్? సో ఇది నేను ఇలా పెడుతున్నాను. కావాలంటే ఎడిట్ చేసుకోండి, బట్ ఐ వుడ్ సజెస్ట్ టు నాట్ ఎడిట్ దిస్. ఓకే, బ్రౌన్లో పెట్టాను, మీకు కావాల్సి ఎడిట్ చేసుకోండి. అండ్ ఈ షీట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ ఎనీ టైమ్ క్లిక్ ఆన్ దిస్ లింక్ అండ్ డౌన్లోడ్. సో దిస్ ఇస్ హౌ యూ డూ పొజిషన్ సైజింగ్. ఎన్ని స్టాక్స్ తీసుకోవాలి, ఎంతవరకు ట్రేడ్ రన్ చేయాలి అనేది, అండ్ సో ఆన్ సో ఫోర్త్, రైట్? సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్ బిల్డ్ చేయాలన్నా కానీ, కోడ్ చేయాలన్నా కానీ, అండ్ సో ఆన్ సో ఫోర్త్. అండ్ ఈ రికార్డ్ చేసి అండ్ రీసెర్చ్ చేసి, బ్యాక్ టెస్ట్ చేసి, రికార్డ్ చేసి మీకు గెటింగ్ దిస్ ఎంటైర్లీ ఎడ్యుకేషనల్ కాంటెంట్ టేక్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ ఆ లైక్ బటన్ నొక్కండి. అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. And that's it, folks. See ya. Bye bye.